మనతో పాటుగా రాములు నాయక్ ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు? జూబ్లీ హిల్స్లో విజయం దాదాపుగా ఖరారైంది, ఇక మిగిలింది మెజారిటీయే కదా. నేను అదే రోజు చెప్పిన 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నా ఆ రోజులలో బిల్లా రంగా అనేక జూట వాగ్దానాలు చెప్పి రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఇవాళ బట్టేబాజ్ ధోకేబాజ్ ఇద్దరు లేరు. అనేక ఓటర్లను భయభ్రాంతులు చేసి బయటికించి జనాలను తీసుకువచ్చి నవీన్ యాదవ్ కుటుంబం ఒక రౌడీ కుటుంబం అని రకరకాలుగా ప్రచారం చేసిన ఆ రోజు నేను చూసిన క్యాండిడేట్కు పోలింగ్ రోజు ఏ విధంగా మాట్లాడిందో ఆమె డైరెక్షన్ ఏమో కేటీఆర్, విజయమ్మ యాక్షన్. ఆ రోజే తేలిపోయింది ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఏదైతే 10వ తారీఖు 9వ తారీఖు వరకు సింపతి లేక మాట్లాడి 11వ తేదీ ఒక క్యాండిడేట్ పోలింగ్ జరుగుతుంటే ధర్నా చేసి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మా కార్యకర్తలకు ఆ రోజు చెప్పిన నేను, మీరు ఎక్కడ గొడవలు చేయవద్దు, గెలుపు మన వైపు ఉంది, 100% మేము గెలుస్తామన్నాం. ఆ రోజు నేను తొలి వెలుగు కానీ మీకు కానీ అందరికీ TV9 కానీ రకరకాల టీవీలకు 20,000 పై మెజారిటీ వస్తుంది, మా మెజారిటీని ఎవరు ఆపలేరన్నా 100% వచ్చింది. నవీన్ యాదవ్ ఫేస్ వాల్యూ గిట్ట ఇక్కడ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం యంత్రాంగం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను ఇక్కడ లోకల్గా ఉండడం వల్ల ఎర్రగడ్డ డివిజన్ దాదాపు బ్రహ్మాండమైన లీడు, తర్వాత అన్ని జాగాల మేము లీడ్ ఇస్తూ ఉన్నాం. పోయినసారి 3,000 ఓట్లు మాకు తక్కువ ఉండే, ఈసారి 3,000ను అధిగమించి బ్రహ్మాండమైన మెజారిటీ సాధించిన మిత్రుడు శ్రీశైలం యాదవ్ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది మీ మిత్రుడిని చూస్తా ఉంటారు? మీరు ఒక పార్టీ కార్యకర్త కాకుండా, మీరు పార్టీ లీడర్ కాకుండా మీ మిత్రుని గురించి మాట్లాడాలనుకుంటున్నారు. ఇవాళ శ్రీశైలం యాదవ్ మేము ఇద్దరం అన్నదమ్ములు. ఆ రోజు నుంచే చెప్పింది. ఆయన నా కొడుకు, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిన ఆయన. నేను కొడుకుగానే భావిస్తా, ఎమ్మెల్యేగా భావించా. ఎందుకంటే ఆ రోజు నేను ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు స్నానం చేసి పూజ రూమ్లకెంచి 11,000 రూపాయలు నా కొడుకుకి ఎట్లా ఇస్తానో ఈ డబ్బులతోటే నీవు నామినేషన్ వేయాలి, నేను ఎక్కడైతే డబ్బులు ఇస్తానో అది విజయం సాధిస్తారనేది నాకు నమ్మకం ఉండే. అందు గురించే ఆ 11,000తోటే ఆయన నామినేషన్ వేయడం. ఇచ్చిన డబ్బులతోనే శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ నామినేషన్ వేసిండా? నా డబ్బులతోటి కాదు, నా ఇంట్లోకెంచి ఆ దుర్గామాత లోపటికెంచి డబ్బులు తీసి బిడ్డ పో, విజయం నీ వైపు ఉంటుందని గట్టిగా చెప్పి ఆ రోజు నామినేషన్ వేసిన రోజే చెప్పిండు, అంకుల్ నీ డబ్బులతోటే నీవు ఇచ్చిన 11,000తోటే నామినేషన్ వేసిన. ఒక బాధకరమైన విషయం అంటే పీజేఆర్ని ఇవాళ పీజేఆర్ లేని లోటు కనిపిస్తూ ఉంది. వారి తనయుడు ఆ రోజు ఏదైతే మాట్లాడిండో అది పీజేఆర్ ఆత్మఘోష కలిగే విధంగా ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇవాళ పీజేఆర్ ఆత్మశాంతికి ఇవాళ ఆయనను గెలిపించడం జరిగింది. మరో పీజేఆర్ 15 సంవత్సరాల వరకు ఇది గెలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.